హలో ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? ఈ రోజు మళ్ళీ మీ ముందుకి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా కొత్త వీడియోతో వచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం వీడియోలో తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా మంది కొట్టుకుంటారు, అంటే గొడవలు ఆడుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు, ఫైట్స్ అయి చేసుకుంటారు. కొంతమంది గెన్నలతో పోరాడతారు, కొంతమంది కర్రలతో యుద్ధం చేస్తారు, కొంతమంది అయితే చెప్పులతో కొట్టుకుంటారు, కొంతమంది అయితే వాళ్ళ చేతికి ఏది వస్తే దాంతో కొట్టేసుకుంటారు. కానీ ఈ రోజు మనం చెప్పబోయే ఈ యొక్క కొట్టుకోవడం టమాటీలతో కొట్టుకుంటారనమాట. అది టమాటీలతో కొట్టుకోవడం అనేది అదేం కొత్త కాదు, కానీ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది ఒక పండగ అనమాట. ఇది ఎలాగ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది అన్ని తెలుసుకోవచ్చు. ఆగస్టు నెలలో ఆఖరి బుధవారంలో స్పెయిన్లో ఈ యొక్క టమాటో ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కి ప్రపంచం నలుమూల నుంచి చాలా మంది జనం హాజరయ్యి అక్కడ టమాటోస్ ని మెత్తగా చేసి టమాటోస్ తో కొట్టేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళని ఎవరు ఆపకూడదు, ఎందుకంటే ఇది ఒక ఫెస్టివల్. ఇది ఎలా ప్రారంభమైందంటే, స్పెయిన్ అనే దేశంలో 1945 సంవత్సరంలో కొంతమంది కుర్రోలు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చి కొట్టుకోవాలనుకుంటారు. అయితే ఆ కొట్టుకునే సమయంలో ఆ పక్కనే ఒక టమాటో స్టాల్ ఉంటుంది అనమాట. టమాటోలు అమ్ముతారు ఆ పక్కన స్టాల్లో. ఆ స్టాల్ నుంచి టమాటోలు తీసుకొని ఆ పిల్లలందరూ కొట్టేసుకుంటారు అనమాట ఒకళ్ళొకరు. అయితే కొంతమంది జనం దాన్ని చూసి ఆ గ్రామస్తులందరూ ఓకే, మనం కూడా సంవత్సరానికి ఒకసారైనా ఇలా కొట్టుకుంటే బాగుంటుందని చెప్పి 1945 నుంచి ఇలాగ టమాటోలతో కొట్టుకోవడం అనేది ప్రారంభించారనమాట. అది ఆ విధంగా ప్రతి సంవత్సరం జరిగే ఒక గేమ్ గా ప్రారంభించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టమాటో ఫెస్టివల్ వార్గా అది మారిపోయింది అనమాట. ఇది చాలా కామెడీగా ఉంటుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆగస్ట్ లాస్ట్ వెన్స్డేలో జరిగే ఈ టమాటో ఫెస్టివల్ కి స్పెయిన్ కి వెళ్ళండి, బాగా ఆడుకోండి, వచ్చేయండి, బాగా మంచి మెమొరీని క్యాచ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టమాటో ఫెస్టివల్లో ఎన్ని టమాటాలు వాడతారంటే 50,000 కేజీల కంటే ఎక్కువ టమాటోల్ని యూజ్ చేస్తారనమాట. ఈ 50,000 కంటే ఎక్కువ టమాటోలు యూజ్ చేసుకుని ఒకళ్ళు చెదవ బాధేసుకుంటారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేసుకుంటారు. మొత్తం అంటే రెడ్డిష్ మొత్తం అంతా ఎరుపుమయం అయిపోద్ది అనమాట. ఈ టమాటో ఫెస్టివల్లో ఈ టమాటో గేమ్ ఆడేటప్పుడు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి అనమాట. ఎలాంటివంటే, మీరు బాటిల్స్ కానీ ఎలాంటి హార్డ్ థింగ్స్ కానీ ఎదుటి వాళ్ళ మీద విసిరేయకూడదు. పాత పగలయ్యి అక్కడ తీర్చుకోవడానికి అవదనమాట. ఓన్లీ టమాటోస్ ని మెత్తగా చేసి మాత్రమే ఎదుటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎదుటి వాళ్ళకి తగిలినా ఏం అవ్వకుండా ఉండేటట్లుగా మీరు జాగ్రత్త పడాలి. ఇలాంటి రూల్స్ అన్ని మీరు పాటించి ముందుకెళ్ళాలన్నమాట. ఈ టమాటో ఫెస్టివల్ కి ఇంకో పేరు కూడా ఉంది, బిగ్గెస్ట్ ఫుడ్ ఫైట్ ఫెస్టివల్ అనమాట. అది చాలా బాగుంటుంది. వీలైతే మన ఇండియాలో కూడా పెట్టమని మోదీ గారికి ఒక లెటర్ రాద్దాం, మోదీ గారికి మన మంత్రి గారికి కూడా రాద్దాం. వీలైతే మీ ఇంట్లో కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమనైతే నాకైతే ఏం సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఈ ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వ్యాన్స్ తో, లారీస్ తోటి పైప్స్ వాటర్ తీసుకొస్తారనమాట. ఆ వాటర్ మొత్తం ప్రజలందరి మీద, అపార్ట్మెంట్ల దగ్గర, ఈ రోడ్స్ మీద టమాటో మొత్తం అంతిపోద్ది కదా, టమాటో కెచప్, వాళ్ళందరినీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. పెద్ద పెద్ద వాటర్ పైప్స్ తీసుకొచ్చి వాళ్ళందరి మీద వేస్తుంటారు. మొత్తం ఆ విధంగా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఈ టమాటోస్ లో ఉన్న ఆమ్లాల వల్ల రోడ్లు బాగా మంచిగా క్లీన్ అవుతాయని కూడా కొంతమంది అభిప్రాయం అనమాట. ఆ విధంగా కూడా రోడ్లు కూడా క్లీన్ అవుతాయి అండ్ ప్రకృతికి కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలా టమాటోస్ వేస్ట్ అవుతున్నాయని మీలో ఎవరికైనా అనిపిస్తుంటే అయితే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఆ ఫెస్టివల్ చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు, మీ ముందుకు దాన్ని తీసుకొచ్చారు అంతే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కావాల్సిన కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం కొత్త వీడియో మీద ట్రై చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ విత్ హిస్టరీ లాగ్స్ డీకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.